హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు మామన్ మీ ముచ్చట్లు. మా ఊరిలో బాహుబలి అదేనండి, బాహుబలి సెటప్తో మా ఊర్లో ఎగ్జిబిషన్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం బాహుబలిని మళ్ళీ రీవైండ్ చేసుకున్నట్లు ఉంది. ఇది ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అన్నమాట. బాహుబలి కటౌట్ చూసారా? బాహుబలికి రిలీజ్ అయినప్పుడు ఎంత క్రేజ్ ఉన్నిందో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి. మన హీరో ప్రభాస్ కటౌట్ చూడండి, ఫిజిక్ ఎంత బాగుంది కదా. రాజమౌళి ఎలా తీసారో కానీ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి మూవీ తీసినందుకు. మన రాజమాత శివగామి దేవి ఎంట్రన్స్లో భలే బాగు పెట్టినారు కదా. ద హోమ్ మినిస్టర్ ఆఫ్ బాహుబలి శివగామి. చాలా రోజులయ్యింది ఎగ్జిబిషన్ పెట్టి. మా పిల్లలు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళము. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయినారు కదా, పెద్దగా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఎగ్జిబిషన్ వెళ్ళడానికి. మా బావ కొడుకు కోడలు వచ్చారు, సరే పిల్లలతో వెళ్దాం సరదాగా అని పిలిస్తేను సరే బయలుదేరినాము. ఇక్కడ కొలంబస్ ఎక్కి పిల్లల కంటే ఎక్కువ గోల చేశారండి. ఎంజాయ్మెంట్కి పిల్లలు పెద్దవాళ్ళు ఏముందండి, ఇలా బయట సరదాగా తిరిగేటప్పుడు మనసులో ఎన్ని స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ ఉన్నా పక్కన పెట్టేసి మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి వీళ్ళ ఎంజాయ్మెంట్, వీళ్ళ కేరింతల సౌండ్ వినండి. కొలంబస్ అయితే చాలా స్పీడ్ అండ్ చాలా హై. కొలంబస్ చాలా ఎత్తుకు ఎగిరే లోపల కొంచెం భయపడ్డారు. పిల్లలతో వెళ్తేనే ఇంకా టాయ్స్ కదండి, టాయ్ షాప్. పెద్దగా టాయ్స్ ఏం లేవు, ఎందుకంటే ఎగ్జిబిషన్ ఎండింగ్ టైం అన్నమాట. ముందు చెప్పినట్టుగా చాలా మంత్స్ 2-3 months ముందే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది. ఇది ఎండ్ టైం కాబట్టి పెద్దగా షాప్స్ లేవు, టాయ్స్ లేవు. ఇంక ఇక్కడ డెవిల్ హౌస్, ఇది కూడా మేము వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది, బాగా క్లోజ్ చేస్తున్నారు. ఇంకా జస్ట్ ఒక షార్ట్ మాత్రం తీసాను. ఎవరైనా ఇక్కడికి వెళ్ళింటే నాకు ఏముంటుందో కొంచెం కామెంట్ చేయండి, నేను ఇంతవరకు అయితే వెళ్ళింది లేదు. ఇంకా అమ్మాయిలు, ఇంకా మా పిల్లలు వెళ్ళాం కదా, ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్. ఇక్కడ చూపించిన క్లిప్ అయితే నాకు భలే నచ్చింది. ఇంకా టాయ్స్, మా పాప అడుగుతుంది మా టాయ్స్ తీసి, మా గర్ల్ బేబీస్ బార్బీస్ ఇవి తీసి మా అని. ఇంత పెద్ద పిల్ల అయినా కూడా టాయ్స్ ఏముందండి, టాయ్స్ అంటుంది. ఇంకా ఇక్కడ స్క్వీషీ టాయ్. ఇంక ఇక్కడ టాయ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2-3 షాప్స్ ఉంటే జస్ట్ ఒక లుక్ వేసాము. పెద్దగా ఏం కొత్త ఐటమ్స్ ఏం లేవండి, యాజ్ యూజువల్ నార్మల్గా ఉండే థింగ్సే. కాకపోతే ఎగ్జిబిషన్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ. నాకు ఎగ్జిబిషన్లో చాలా నచ్చిన ఐటమ్ ఈ తయారాస్, ఈ బ్యాంగిల్స్. ఎప్పుడు ఎగ్జిబిషన్ పోయినా ఈ బ్యాంగిల్స్ మాత్రం తప్పకుండా తీసుకుంటానండి. చాలా కలర్స్ ఉంది కదా, శారీస్కి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా పిల్లలు రైడ్ ఆన్ టాయ్స్ ఎక్కారు. ఏ గేమ్ వదలలేదండి పిల్లలైతే, ప్రతి దాంతో వెళ్ళి ఆడుతామని ఒకరిని చూసి ఒకరు. మా పండుకైతే ఇలాంటివి అలవాట్లేదు. ఇంకా మా బావ పిల్లల్ని వాళ్ళని చూసి ఈమె కూడా ఓవర్ ఎక్సైట్ అయిపోయింది. ఇంకా నేను అన్నిట్లో ఎక్కేస్తాను, ఆడేస్తాను. స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉందండి, ఏ గేమ్కి వెళ్ళినా ఫస్ట్లో బెరుకుగా ఉండేది, ఆ తర్వాత ఓకే. ఇంకా మా చెల్లి పాప అంతా వచ్చే లోపల హ్యాపీ అయిపోయింది. ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఏది ఎంజాయ్ చేయలేదండి నేనైతే, పిల్లల్ని వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేయడమే ఎగ్జిబిషన్లో చేసింది నేను. ఇక్కడ చూడండి కార్లో భలే ఉల్లాసం వీళ్ళకైతే. మా పండు అయితే ఫోటో తీ, వీడియో తీ అనేసి ఒకే ఎగ్జైట్మెంట్, వాళ్ళ మ్యామ్కి చూపించాలని చెప్పింది. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఏం లేవండి, 1-2 ఉన్నాయి అంతే. ఇక్కడ ఐస్ క్రీమ్స్. ఎగ్జిబిషన్లో
ఈ ప్లే గ్రౌండ్ క్లైంబర్స్ ఎంతమందికి ఇష్టం చెప్పండి? చిన్న పిల్లలాగా అయిపోతాము. ఇంకా మా పండుకైతే బజ్జీ, ఎక్కడ పోయినా ఈ బజ్జీని వదలదండి. ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి రిటర్న్ అయితే కూడా మమ్మీ బజ్జీ తీసుకొని రా అనేది. ఈవినింగ్ రావడమే వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఇంక ఈ పొటాటోస్‌తో చేసే ఒక వెరైటీ. దీనికి ఆయన మయోనైస్, ఏదో చిల్లీ పౌడర్ అవన్నీ వేసి ఇచ్చినారు. దీని పేరేమో నాకు తెలీదు. తెలిస్తే కామెంట్ చేయండి. కానీ నాకైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎగ్జిబిషన్‌లో అప్పలం. ఇక్కడ మా చెల్లి పాప బజ్జీ నాకు ఇస్తా ఉంది తిను అని చెప్పేసి. ఇక్కడ ఐస్ క్రీమ్ అబ్బాయి నేను వీడియో తీసే లోపల మొహం తిప్పుకున్నాడు. ఇంక ఈ పాప అయితే ఐస్ క్రీమ్ కొని స్టార్టింగ్ నుంచి ఐస్ క్రీమ్ అంటుంది. మేము ఆటల్లో పడినాము. సరే ఆడుకున్నాక పిల్లలు కొంచెం ఆకలిగా ఉంటారు తినిపిద్దాంలే అనేసి ఆ పాప ఐస్ క్రీము, వీళ్ళు బజ్జీలు. ఆ తర్వాత బ్రేక్ తీసుకొని ట్రైన్ ఎక్కారండి వీళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారో అడుగుదామా? చుక్ 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 అనేసి మేము కూడా బయట అరుచుకుంటా నా పిల్లలు వెళ్తా ఉంటే వీడియో తీసుకుంటా. చిన్న పిల్లలే కాదండి, ఈ ట్రైన్లో పెద్ద పిల్లలు కూడా ఎక్కారండి. మా పండు చూడండి. ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయింది. బాయ్. నేను ఎగ్జిబిషన్లో నా ఫ్యామిలీ తీసుకున్న పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను. మా వారు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఎక్సైటెడ్ వీడియోస్ కోసం మామన్ మీ ముచ్చట్లని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ వేసి వెళ్ళండి. ఇంకా ఇంకా నైట్ 10-11 అయిపోయిందండి. హోటల్గా వెళ్తున్నాము ఫుడ్ కోసం. ఏమి హోటల్కి అని అనుకుంటున్నారా? ఈవినింగ్ రావడం ఆఫీస్ నుంచి లేట్ అయ్యింది. ఆ తర్వాత ఎగ్జిబిషన్లో ఇంకా లేట్ అయ్యింది. సరే మేము ఫుడ్ వేటలో పడినాము. లాస్ట్కి ఏం తెచ్చుంటాం అనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.